ఇంతకు ముందైతే తిరిగి వచ్చేస్తావులే అని ధైర్యంగా ఉండేదాన్ని. ఈ లోకేష్ గొడవ తర్వాత కనిపించకుండా పోతే ఎవరికైనా భయంగా ఉండదా? నాకు ఒళ్ళంతా చెమట పట్టి గుండె ఆగినంత పని అయింది. ఎందుకలా చెప్పకుండా వెళ్ళిపోయా పౌర్ణమి? ఆంటీ అది నేనేమీ కాననే కదా. మీ అమ్మ దగ్గర అయితే చెప్ప పెట్టకుండా వెళ్ళేదానివా? ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీరు ఇంతగా ఫీల్ అవుతారని నేను ఆలోచించలేకపోయాను. సారీ ఆంటీ. నీ వల్ల నేను అమ్మతో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది తెలుసా? ఎందుకు? ఈ రోజంతా నీ దగ్గరే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అది పట్టించుకోలేదు. నువ్వు కనిపించకపోయేసరికి ఆ కోపంతో కొట్టేశానులే. సర్లేవే, అక్కడికేదో నువ్వు అమ్మ చేత్తో చెంపదెబ్బ తినడం ఇదే ఫస్ట్ టైం అయినట్టు. పార్థు, అవకాశం దొరికినప్పుడల్లా పార్వతిని ఎందుకలా ఏడిపిస్తావు? సారీ పార్వతి. సర్లేమ్మా, నువ్వెందుకు సారీ చెప్పడం? వీళ్ళకి నాకు మధ్య ఏ జన్మలో ఏ సంబంధం ముడిపడుందో తెలియదు, కానీ నా మీద వీళ్ళు చూపించే ప్రేమ అభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. ప్రతిఫలంగా వీళ్ళకి నేనేమైనా ఇవ్వగలనా? సరే రా అమ్మా, భోంచేద్దు గాని. రాఖీ, నాన్న. నాన్న, నన్ను ఎవరూ బలవంతంగా ఎత్తుకు రాలేదు. నా ఇష్టంతోనే ఈ పెళ్లి జరిగింది. నేను తర్వాత మాట్లాడతాను. నాన్న ప్లీజ్. కిడ్నాప్ తర్వాత మీరు సేఫ్గా ఇంటికి వచ్చినప్పుడు నేను మన ఇంటి దగ్గరే ఉన్నాను నాన్న. ఆ టైంలో మీకు ఎదురు పడితే మీరు ఇంకా డిస్టర్బ్ అవుతారని మిమ్మల్ని పలకరించకుండానే వచ్చేశాను. అంతేకాని మీ మీద కోపంతో కాదు నాన్న. కిడ్నాప్ తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? వద్దు, మీ సానుభూతి వచనాలు, ప్రేమ పలకరింపులు నాకు అక్కర్లేదు. మీరే హాని చేయకుండా ఉంటే చాలు. నేను ఇంకో 20 ఏళ్ళు ఆరోగ్యంగానే ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న కిడ్నాప్ చేశారు. రేపు ఈ చక్రవర్తికి ఏదైనా జరగచ్చు. ఇలాంటి వాటిని అవకాశంగా తీసుకుని సానుభూతి మాటలతో దగ్గర కావచ్చన్న భ్రమలో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఎవరిని నమ్మే స్థితిలో లేను. చాలా మందిని నమ్మి మోసపోయాను. ఇలాంటి మనుషుల ట్రాప్లో నేను 'లోకేష్ గురించి మా పెళ్లికి ముందే
ఫోటోలు సాక్ష్యంగా చూపించి వాడు ఎలాంటి వాడో మీకు క్లియర్గా చూపించాను. మీరు నమ్మలేదు. వాడు మీ మీద ట్రిక్స్ ప్లే చేసి ఉండొచ్చు. వాడి క్యారెక్టర్ ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా? అర్థమైంది. వాడి క్యారెక్టర్ ఏంటో కిడ్నాప్ ద్వారా బాగా అర్థమైంది. లోకేష్ ను వెనక నుండి నడిపిన ఆవిడి గారి క్యారెక్టర్ ఇంకా బాగా అర్థమైంది. లోకేష్ ఒక చీటరు, ఒక దొంగ. ఎవరో దూరపు బంధువు, వరుసలు కలిశాయి, పైగా పిలిచి సంబంధం కలుపుకుంటున్నారు. ఓ గొప్పింటల్లుణ్ణి అవుతాను, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనే చిన్న స్వార్థంతో ఈ పెళ్లి కొప్పుకున్నాడు. వాడి కోరిక అంతే, బట్ చంపాలనుకోలేదు. అలాంటి వాణ్ణి కూడా తన వైపుకు తిప్పుకుని వాడి ద్వారా నన్ను కిడ్నాప్ చేయించి వాడి ద్వారానే నా ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంది. ఎదురు తిరిగేసరికి చంపాలని కూడా ప్రయత్నించింది. లోకేష్ లాంటి వాడినే చీటర్, దొంగ అన్నప్పుడు ఆస్తి కోసం కన్న తండ్రిని కూడా చంపాలనుకున్న ఆవిడ గారిని ఏమని పిలవాలి? ఏ పేరు పెట్టాలి? మనం నమ్మిన వాళ్ళంతా మనవాళ్ళు కాదు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు. అది కిడ్నాప్ ద్వారా నాకు బాగా అర్థమైంది. అంతేకాదు, ఆస్తిని చూస్తే ఎవరు ఎలాగైనా మారిపోవచ్చు. అందుకే ఇలాంటి కిడ్నాప్లు రిపీట్ కాకుండా ముందు జాగ్రత్తగానే అడుగుతున్నాను, మీకు నా ఆస్తిలో ఎంత వాటా కావాలి? సంబంధాలు తెంచుకున్న తర్వాత ఆస్తులు కూడా పంచుకోవడమే బెటర్. లేదంటే ఆస్తి కోసం ఎవరు ఎప్పుడు ఎలా వచ్చి చంపుతారనే టెన్షన్తో ఉండడం నాకు అవసరం లేదు. చెప్పండి, మీకెంత కావాలో చెప్పండి. అది ఎంతైనా సరే నేను ఇవ్వడానికి రెడీ. నాన్న, ఏంటి నాన్న ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకెందుకు నాన్న ఆస్తి? అసలు మనకి ఎంత ఆస్తి ఉందో, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవేవి నాకు తెలీదు. మనకింత ఆస్తుందన్న ఆలోచనే నాకు రాదు. అలాంటిది మీరెందుకు నాన్న నా గురించి ఎలా ఆలోచిస్తున్నారు? పెళ్లి విషయంలో మీ మాటని కాదని మిమ్మల్ని బాధ పెట్టాను. అంతేగాని ఆస్తి కోసం మిమ్మల్ని కాదనుకొని మీకు హాని చేసే స్థాయికి మీ కూతురు ఇంకా దిగజారలేదు నాన్న. మీ కూతురు ఇంకా మీ కూతురుగానే ఉంది. అమ్మ, మీరు బాగుండాలి. ఇంటికొచ్చినప్పుడు ప్రేమగా పలకరిస్తే చాలు. అది మీరు నాకు ఇవ్వాల్సిన ఆస్తి. ఇంతకు మించి నాకు వేరే ఆస్తులేవి అక్కర్లేదు నాన్న. నేను ఇలాంటి నటనలు చూసి 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 అలసిపోయాను. నిజానికి అసలు నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం చెప్పడానికి మాత్రమే ఆగాను. నిజానికి అసలు నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం చెప్పడానికి మాత్రమే ఆగాను. టైం తీసుకుని ఆలోచించుకొని వాటా ఎంత కావాలో చెప్పండి. నాన్న ఎన్ని రోజులు అక్క మొహం చూడటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నా మొహం చూడటానికి కూడా నాన్న ఇష్టపడడం లేదు. అక్క బాధ ఏంటో నాకిప్పుడు అర్థమవుతుంది రాఖీ. కూల్ డౌన్ పావని. టైం వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ అవుతాయి కదా. లోకేశా, నా లోకేశా, 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 నన్ను ఒంటరివాడిని చేసిపోయేవిరా లోకేశా. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవిరా లోకేశా, లోకేశా. చలపతి,
సార్ చూడండి సార్, చూడండి సార్, ఒకసారి నా లోకేష్ ఏమైపోయాడో చూడండి సార్. ఆడి బతుకు గోడ పాలైపోయింది, నా బతుకు నేల పాలైపోయింది. చూడండి సార్. ఏడవకు చలపతి, అందరం ఏదో ఒక రోజు పోయేవాళ్ళమే. వాడు ముందు పోయాడు, మనం వెనక, అంతే. మీరు పెద్దోళ్ళు సార్, మీరు బాగుంటారు. మధ్యలో మాలాంటి వాళ్ళు బతుకులే ఇదిగో ఇట్లా అయిపోతుంటాయి. ప్లాన్ ఇచ్చిన మీరు బాగున్నారు. కిడ్నాప్ అయిన ఆ చక్రవర్తి బేషుగ్గా ఉన్నాడు. నా కొడుకును చంపిన పౌర్ణమి దర్జాగా ఓ తిరుగుతోంది. నేనే పిచ్చోడిని అయిపోయాను సార్. ఆ చక్రవర్తి ఇంటికి వెళ్ళి బావా నన్ను క్షమించు బావా అని అడిగాను. ఈడ్చుతన్నాడు సార్. ఇంత జరిగాక కూడా చక్రవర్తిని క్షమించమని అడగడానికి ఎందుకు వెళ్ళావయ్యా? ఎంతైనా దూరం చుట్టం కదా సార్, జరిగింది మర్చిపోయి క్షమిస్తాడేమో అనుకున్నా. ఆ చక్రవర్తి పైకి అమాయకంగా కనిపిస్తాడు గాని ఇలాంటి విషయాల్లో అస్సలు క్షమించడు. అక్కడికి మనమేదో పెద్ద క్రిమినల్స్ అయినట్టు, వాడేదో పెద్ద వివేకానందుడు అయినట్టు వాడి ఫీలింగ్. చలపతి, నువ్వేం వర్రీ అవ్వకు, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. నా కొడుకును చంపిన పౌర్ణమి చచ్చిన రోజే నాకు మంచి రోజు. ఆ చక్రవర్తి పతనమైన రోజే నాకు ఆత్మసంతృప్తి, నా కొడుకు ఆత్మశాంతి. ఆ రోజు తప్పకుండా వస్తుంది చలపతి. కానీ అప్పటి వరకు నీ పగని మాత్రం చంపుకోకు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్లతో మాత్రం కాంప్రమైజ్ కావద్దు. చివరికి చక్రవర్తి వచ్చి బతిమలాడినా ఆ ఇంటికి వెళ్ళొద్దు. నేనెందుకు వెళ్తాను సార్? వాళ్ళెవరన్నా కనపడితే చంపేయాలన్నంత కసితో ఉన్నాను సార్. ఇది చలపతి, ఇదే కసి కావాలి. నువ్వు చూస్తూ ఉండు, నీ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. ఆ పౌర్ణమిని చంపటానికి మీరు ఓకే అనండి సార్, నేను చంపటానికి సిద్ధంగా ఉన్నాను సార్. శభాష్. అయితే నేను ఆలోచించి ఆ పౌర్ణమి చావుకి ముహూర్తం పెడతాను. అప్పటి వరకు నువ్వు నీ కొడుకు పెండం కూడా పెట్టద్దు. అర్థమైంది సార్. పౌర్ణమికి పిండం పెట్టిన రోజే నా కొడుక్కి పిండం పెడతాను. లోకేషు, లోకేషు. పార్దు, కొంచెం సేపు ఇక్కడే కూర్చో, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్. నీకు డిస్టర్బ్ అవుతుంది కదా పౌర్ణమి. ఏం లేదు, ఒంటరిగా ఉంటే నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి, అందుకే అడుగుతున్నాను ప్లీజ్ పార్దు. సరే, నీ చెయ్యి పట్టుకునే ఉంటాను, సరేనా? ఏంటి పౌర్ణమి, ఎన్ని కష్టాలు ఎదురైనా నీ మాటల్లో, బిహేవియర్లో కాన్ఫిడెన్స్ కనిపించేది. నువ్వు నా పక్కనుంటే నాకే ధైర్యంగా ఉండేది. సడన్గా ఇప్పుడు ఏమైంది నీకు? ఎందుకో
తెలీదు పార్దు. ఇంతకు ముందు నేను ఒంటరిదాన్ని, నాకేమైనా కాని అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నా గురించి బాధపడే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నా మీద ఆధారపడ్డ వాళ్ళెవ్వరూ లేరు. నాకేవైనా పర్వాలేదులే అనిపించేది. ఇక్కడ నువ్వు, మీ ఫ్యామిలీ నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎందుకో తెలీదు, అప్పట్లా ధైర్యంగా ఉండలేకపోతున్నాను. కమాన్ పౌర్ణమి, నీ మాటలను బట్టి నువ్వు ఆ లోకేష్ ఇన్సిడెంట్ని మర్చిపోలేదనిపిస్తుంది. పోలీసులు కూడా వదిలేశారు, సో అది క్లోజ్డ్ చాప్టర్. అనవసరమైన డౌట్స్ అన్ని బుర్రలోకి తెచ్చుకుని మనసు పాడు చేసుకోకు. పౌర్ణమి, నీ పేరుల్లోనే పవర్ ఉంది. నువ్వే భయపడితే ఇక నాలాంటి వాడు ఏమవ్వాలి పౌర్ణమి? పౌర్ణమి ఎప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు పౌర్ణమిలాగే ఉండాలి. ఉంటాను పార్దు. పక్కనే ఉంటావా? ఇలాగే నాకు అండగా నా వెనకే ఉండి నాకు ధైర్యాన్ని నింపే శక్తిలా ఉంటావా? చెప్పు పార్దు, ఈ చెయ్యి వదలవుగా? ఎప్పటికీ ఇలాగే పట్టుకొనుంటావు కదూ? ఈ చెయ్యి వదలవుగా? ఎప్పటికీ ఇలాగే పట్టుకొనుంటావు కదూ? నేను నీ పక్కనే ఉంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వు నాతో ఉంటే మాత్రం ఈ ప్రపంచాన్ని జయించగలనన్న నమ్మకం నాకుంటుంది. ఎప్పటినుంచో చెప్పాలనుకున్నా నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. నీ నిర్ణయం ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను పౌర్ణమి. మొదట్లో నువ్వంటే గౌరవం మాత్రమే ఉండేది. నీ వ్యక్తిత్వం చూశాక నీ అభిమానిగా మారాను. ఆ తర్వాత మీ ఫ్యామిలీకి నువ్విచ్చే వాల్యూ చూసి తెలియకుండానే నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే అప్పటి వరకు నీలాంటి అమ్మాయిని నేను చూడలేదు. చాలాసార్లు నువ్వు కనిపించకుండా పోయినప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగేది. అదే ప్రేమ అనుకుంటా. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు పౌర్ణమి. ఐ లవ్ యూ పౌర్ణమి.
లేకుండా నా లైఫ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది పౌర్ణమి. ఇక నిర్ణయం నీది. ఆలోచించుకునే చెప్పు. బట్ నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన మధ్య అదే స్నేహం కొనసాగుతుంది. మన రిలేషన్లో ఎలాంటి తేడా రాదు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, మా అమ్మ కూడా కోడలిగా నువ్వే రావాలని కోరుకుంటుంది. పార్వతి కూడా నువ్వంటే చాలా ఇష్టం పౌర్ణమి. ఇంతకుముందు నా ఫ్రెండ్ స్పందనతో కలిసి చేసిందంతా జస్ట్ నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని. తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తాను. టేక్ యువర్ ఓన్ టైం. మీరు కోరుకున్నట్టే నా మనసులో మాట చెప్పేశానమ్మా. ఏ నిర్ణయం తీసుకుంటుందో పౌర్ణమి ఇష్టం. భగవంతుడా, పౌర్ణమి ఒప్పుకోవాలి, కాదు అని మాత్రం చెప్పకూడదు. అన్నయ్య అంటే పౌర్ణమికి కూడా ఇష్టమే కదమ్మా. ఇంకా ఆలోచించడం దేనికి? అడిగిన వెంటనే ఎస్ చెప్పొచ్చు కదా. ఇష్టపడటం వేరు, వేళ్లతోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించుకోవటం వేరు. అది క్షణాల్లో జరిగే పని కాదు. ఆడపిల్ల మనసు కదా, అంత త్వరగా ఒక నిర్ణయానికి రాదు. దాన్ని ఆలోచించుకోనివ్వు. మనం బలవంత పెట్టకూడదు. రాసి పెట్టుంటే వాళ్ళిద్దరూ తప్పకుండా ఒక్కటవుతారు.